భవన్ నుంచి. ఖమ్మం క్రీడాకారుల అభివృద్ధి కోసం హెచ్సీఏ నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరేష్ గౌడ్ ఆరోపించారు. ప్రైవేటు క్రికెట్ కోచ్లు డబ్బులు వసూలు చేస్తూ హైదరాబాద్లో ఆడించేందుకు సెలక్షన్స్ చేస్తామని ఆశలు చూపించి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కోచ్లను నియమించాలని, నిధుల గోలీమాల్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రతి జిల్లాకు నిధులు సమకూరుస్తుంటారు. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఈ గోల్మాల్ జరిగినటువంటిది క్రికెట్ అసోసియేషన్ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది, అట్లాగే నిధులు ఎందుకు గోల్మాల్ అయినటువంటి విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు వీరేష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులు ఎలా గోల్మాల్ అయ్యాయని అంటున్నారు, ప్రధానంగా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నాయి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి గత 30 సంవత్సరాలుగా ఏ నిధులు వచ్చినట్టు కూడా మాకు తెలియరాలేదండి. నేను 30 సంవత్సరాలు క్రికెట్ ఆడినాను. ఇంతవరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక షూ కానీ, ఒక బాల్ కానీ, ఒక కిట్ బ్యాగ్ కానీ, ఒక డ్రెస్ కానీ ఇచ్చిన పాపాన పోలేదు. వచ్చిన నిధులన్నీ అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఒక క్రీడాకారుడు కూడా అభివృద్ధి దశలో పోయినట్టు కూడా తెలియదు. యాక్చువల్గా అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక స్పెషల్ కోచ్ ఉండాలి. ఆ కోచ్ లేకుండా ఇన్ని రోజులు 30 సంవత్సరాలు గడిపినారు. ఇప్పటికీ కోచ్లు లేకుండా అదేవిధంగా అధిక డబ్బులు వసూలు చేస్తూ ఏదో కోచ్లు ఉన్నారని చెప్పి పిల్లల దగ్గర వసూలు చేసి పేరెంట్స్ని మోసం చేసి మోసపూరితమైన క్రికెట్ ఆడిస్తూ ఉన్నారండి. పేరెంట్స్కి ఏం చేశారండి పాపం, వాళ్ళు ఎంత డబ్బులు అంటే మా పిల్లగాడు ఆడుతుండని చెప్పి డబ్బులు సమర్పించుకుంటారు. ఏ ఆట అభివృద్ధి దశలో పోతలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్కి 15 లక్షలు వచ్చినాయండి. ఖమ్మం జిల్లాకి 3 క్యాంపులకి, ఖమ్మంకి 5 లక్షలు వచ్చినాయి. ఆ క్యాంపు ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు. ఖమ్మం జిల్లాలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు. క్రీడాకారులు ఎవరు ఆడినట్టు కూడా కోచింగ్ క్యాంప్ అటెండ్ అయినట్టు కూడా తెలియదు. అట్లా డబ్బులు మొత్తం అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏదైతే ప్రధానంగా అంటే వచ్చినటువంటి నిధులు ఏదైతే దుర్వినియోగం అయినప్పుడు అట్లా పై అధికారులు ఏమంటున్నారు, అట్లా అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందన ఏంటి? ఇక్కడ అసోసియేషన్కి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు ఎవరు స్పందించలేదండి. ఆల్రెడీ మనం సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, డివైఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రేపు కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. దీని పట్ల క్రీడాకారులుగా మీ స్పందన ఏంటి? ఈ మిస్యూజ్ అంటే నిధుల దుర్వినియోగం పట్ల మీ స్పందన ఏంటి? క్రికెట్ అనేది తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ కాలేజీలు ఎగ్గొట్టి వచ్చి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడదాం అని కలలు కన్న రోజుల నుంచి తల్లిదండ్రుల తోడ్పాటుతోని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళే ఇక్కడ దించి ఆడిచ్చేంత వరకు స్థాయికి ఎదిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే నిధులు అనేవి క్యాంప్ చేసుకుంటూ ఆ క్రీడకు కేటాయించాల్సినటువంటి నిధులను కానీ సరైన కోచుల్ని కానీ పెట్టకుండా నిధులు మొత్తం అన్యాక్రాంతం చేసి దోపిడీ జరిగి ఇక్కడ క్రికెట్ని చంపేసే పరిస్థితిని ఖమ్మం జిల్లా స్థాయిలో తీసుకొచ్చిన సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ కోచులు లేరు. రెండు నెట్స్ ఉన్నాయి ఖమ్మం నగరంలో. దీంట్లో సర్టిఫైడ్ కోచ్ లేరు. ఏదో గాలికి పోయి అటు ఇటు తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మాట చెప్పినట్టు వినే వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళని ఒక గురువులుగా భావించి వాళ్ళ చేతుల్లో పిల్లల్ని అప్పచెప్పడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చీకటి అయిపోతుంది. ఎందుకంటే కొన్ని 10-15 సంవత్సరాలు క్రికెట్ ఆడిన సీనియర్లుగా మేము చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, ఖమ్మం నగరంలో మీరు సర్దార్ పటేల్ స్టేడియంలో క్రికెట్కి మీ పిల్లల్ని పంపుతున్నారా, మీ పిల్లల భవిష్యత్తు డేంజర్లో ఉన్నట్టే. ఇక్కడ క్రికెట్ ఆట వచ్చినవాడు కానీ నేర్పించేవాడు కానీ ఎవడూ లేడు. హెచ్సీఏకి ఈ 2 నెట్స్కి ఎటువంటి సంబంధం లేదు. హెచ్సీఏ నుంచి రావాల్సినటువంటి నిధులు, ఉండాల్సినటువంటి కోచు గత 30 సంవత్సరాలుగా మేమైతే చూడలేదు. మాకన్నా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడలేదు. ఇక్కడ జరిగినటువంటి ప్రైవేట్ టోర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి గెస్ట్లుగా వచ్చి ఈ ఫోటోల్ని పైకి పంపించుకొని, ఈ నెట్స్లో ఆడిన ఫోటోల్ని పైకి పంపించుకొని, వీళ్ళు అడిగితే ఒక మ్యాటో 10 బాల్లో వీళ్ళకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేసి వీళ్ళకి ఆ ఫోటోలు పైకి పంపించుకొని నిధుల్ని మొత్తం వీళ్ళు తిని పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని చెప్తున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, ఇక్కడ సర్టిఫైడ్ కోచ్లే కాకుండా క్రికెట్ ఆడిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు క్రికెట్ ఆడిన వాళ్ళు ట్రైన్ చేసినా కూడా కొద్దిగా సీనియర్ ప్లేయర్ అనేటోడు పిల్లాడికి గైడెన్స్ ఇస్తాడు అన్న థాట్ అయితే ఉంటది. అసలు వాళ్ళు పిల్లాడు అనేటోడు నెట్స్ లోకి వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు ఇంకొక పేరెంట్ వచ్చేసి అనేది పేరెంట్ కి తెలియక పాపం మోసపోయి పైసలు పోగొట్టుకోవడంతో పాటు ఇంకా పిల్లాడి జీవితం టైం పాస్ క్రికెట్ ఆడిపించుకొని వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటూ ప్లేయర్గా జీవితం
జీవితాలని పేరెంట్స్ని మభ్య పెట్టుకుంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పి 1500 క్రికెట్ ఆడొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర 5000, 10,000, 15,000 ఇంకా అంతకు మించి కాకపోతే మీరు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీరు ఆడ ఇచ్చే డబ్బులు మాకు కూడా ఇస్తే మేము ప్రాబుల్స్లో టీంలో పెడతాం, మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో సగం ఇవ్వకపోతే మేము ప్రాబుల్స్ కూడా ఆడిపియలేము మేము అని పేరెంట్స్ని బెదిరియటం అట్లాంటివి కూడా చేసుకుంటా ఒక పేద తండ్రి ఒక మండలం నుంచి ఒక పేద తండ్రి సీక్రెట్గా ఈ లెటర్ రాయడం జరిగింది. ఆ పేద తండ్రి 4 పేజీల లెటర్ రాసిండు. అట్లాంటి దీనమైన స్థితిలో ఖమ్మం డిఎస్డి హ్యాండ్ ఓవర్లో ఉన్న ఒక గవర్నమెంట్ ప్లేస్లో 2 నెట్స్ చలామణి అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ పేరెంట్స్కి డబ్బులు? 500, 1000 రూపాయలు అంటేనే వాళ్ళు పిల్లగాడికి చేయడానికి అటు స్కూల్ ఫీజులు కట్టుకుంటా. నాకు ఒకటే సార్, మేమనే కాకుండా మేము ప్లేయర్స్ కాకపోయినా ఒక శిక్షణ మంచిగా ఇచ్చే వ్యక్తి ట్రైనర్గా ఉంటే ఇక్కడ నుంచి మంచి క్రికెట్ ఆడతాడు. మా తరం ఎట్లాగా అంతమైపోయింది, మా తర్వాత ప్లేయర్స్కి న్యాయం జరుగుతుందేమోనని మేము ఇదంతా చేయడం జరుగుతుంది. ఏదైతే క్రీడాకారులకి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి, ఇచ్చేటువంటి శిక్షకులు లేరు. వచ్చినటువంటి హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా మిస్యూజ్ అవుతున్నాయి. ఇక్కడ కోచింగులు లేరు, ఇక్కడ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇక్కడ క్రీడాకారులకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ క్రికెట్లో క్రీడాకారులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో